ఎటువంటి పథకంపై వ్యవసాయ జిల్లాలో ప్రోగ్రాం ప్రారంభించారు? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి కృషి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆత్మనిర్భర్ కృషి మిషన్. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధానమంత్రి కృషి యోజన. కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం కింద ఎంతమంది జిల్లాలు లక్ష్యంగా తీసుకోబడ్డాయి? 50, 75, 100, 150. ఆన్సర్ ఆప్షన్ సి, 100. కొత్త వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పట్టణ వలసలను తగ్గించడం, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచడం, రసాయనాల దిగుమతి పెంచడం. ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయ ఉత్పత్తి మరియు ప్రతిఘటనను పెంచడం. వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన దృష్టి కానిది ఏది? పంట వైవిధ్యం, నీటి సరఫరా విస్తరణ, రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి, వాణిజ్య పొరుగు నిల్వ మెరుగులు. ఆన్సర్ ఆప్షన్ సి, రైతులకు డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది రైతులు లాభపడతారని అంచనా వేయబడింది? 50 lakhs, 1.7 crores, 2.5 crores, 5 crores. ఆన్సర్ ఆప్షన్ బి, 1.7 crores. బడ్జెట్ 2025-26 కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ పరిమితి ఎంత పెరిగింది? 2 lakhs, 3 lakhs, 5 lakhs, 7 lakhs. ఆన్సర్ ఆప్షన్ సి, 5 lakhs. ఈ పథకం కింద పప్పులు కొనుగోలు చేసే ప్రభుత్వం సంస్థ ఏది? నాబార్డ్, ఎఫ్సిఐ, నాఫెడ్ మరియు ఎన్సిసిఎఫ్, ఆర్బిఐ. ఆన్సర్ ఆప్షన్ సి, నాఫెడ్. ఈ బడ్జెట్ కింద స్వదేశీయం పప్పుల మిషన్ కోసం లక్ష్యంగా ఉంచిన పప్పులు ఏవి? మూంగ్ మరియు ఉరద్, తూర్ మరియు మసూర్, చనా మరియు రాజ్మా, అర్హర్ మరియు సోయాబీన్. ఆన్సర్ ఆప్షన్ బి, తూర్ మరియు మసూర్. ఈ బడ్జెట్ కింద ఏ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుంది? ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ బి, బీహార్. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి కోసం ఏ కొత్త పథకం ప్రారంభించబడింది? జాతీయ హార్టికల్చర్ అభివృద్ధి ప్రణాళిక, పండ్ల కోసం ప్రత్యేక వ్యవసాయ ప్రాంతం, జాతీయ పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్, వ్యవసాయ రాయితీ ప్రోత్సాహ పథకం. ఆన్సర్ ఆప్షన్ సి, జాతీయ పండ్ల మరియు కూరగాయల ఉత్పత్తి మిషన్. 2024 జూలై నుండి ఎంతమంది అధిక ఉత్పత్తి పంట రకాలను పరిచయం చేయనున్నారు? 50, 75, 100, 150. ఆప్షన్ సి, 100. జాతీయ కాటన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కాటన్ యొక్క ఆర్గానిక్ సాగును పెంచడం, భారత్లో కాటన్ ఉత్పత్తిని పెంచడం, కాటన్ దిగుమతులను తగ్గించడం, కాటన్కు ప్రత్యామ్నాయ పంటలను అభివృద్ధి చేయడం. ఆన్సర్ ఆప్షన్ బి, భారత్లో కాటన్ ఉత్పత్తిని పెంచడం. జాతీయ కాటన్ మిషన్ కింద ప్రధాన లక్ష్యం ఏమిటి? కాటన్ యొక్క రేణు నాణ్యతను పెంచడం, కాటన్ ఉత్పత్తి పెంచడం, కాటన్పై రసాయనాల వాడకం తగ్గించడం, ఆర్గానిక్ కాటన్ ఎగుమతులను ప్రోత్సహించడం. ఆన్సర్ ఆప్షన్ బి, కాటన్ ఉత్పత్తి పెంచడం కోసం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? నీటి సరఫరా మెరుగుపరచడం, సురక్షితమైన త్రాగునీరు అందించడం, వర్షం అంచనాలను పెంచడం, పట్టణాల్లో నీటి పునరుచితం ప్రోత్సహించడం. ఆన్సర్ ఆప్షన్ బి, సురక్షితమైన త్రాగునీరు అందించడం. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది ప్రజలు లాభపడ్డారు? 10 crores, 12 crores, 15 crores, 18 crores. ఆన్సర్ ఆప్షన్ సి, 15 crores. Follow for more videos.